చూడండి ఫ్రెండ్స్, ఎలా జరిగిందో ఈ అగ్ని ప్రమాదం, ఎంత దారుణంగా మండుతుందో. ఇలాంటి చెత్త ఉండడం వల్లే ఇలా మండుతుంది. ఓకే, ఈ చెత్త అనేది లేకపోతే ఇంతలాగా రాదనమాట. అంతా ఇటుకతో కట్టిన కూలింగ్ పిల్లతో కట్టిన పిల్లలు కాబట్టి, కాంక్రీట్ కాబట్టి ఇంత గసిపడదు అనమాట. చిన్న చిన్న రూముల కోసం చెక్క బాట్లతో చేయడం వల్ల అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంత మంట. అందుకే చెక్కలు కానీ, కబోర్డ్స్ కానీ, కార్పెట్స్ కానీ దయచేసి ఇళ్ళల్లో పెట్టుకోవద్దండి రూముల్లో. మీకు ఎన్ని అవసరమో ఏ అవసరమో ఆయన ఉంచుకొని మిగిలినవి వేస్ట్గా ఉండకుండా పడేసేయండి. ఓకే, చూడండి ఎంత మంట. ఇంకా దాన్ని ఏదో అదుపులోకి తేలేకనే కదా అంతమంది నష్టపోయింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు కోవిడ్లో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే. వరల్డ్ వైడ్ మొత్తం అందరికీ తెలుసు. అన్ని దేశాలకు కోవిడ్లో జరిగిన సంఘటన. మన భారతీయులు 45 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళల్లో ఇంకా 50 మంది గాయాలయ్యి హాస్పిటళ్ళల్లో ఉండడం జరిగింది. వీళ్ళందరికీ జరగడానికి కింద సిలిండర్ పేయడం వల్ల నెక్స్ట్ వచ్చి మన రూమ్లో వేస్టేజ్ అంటే మనకు మంచము, ఫ్రిడ్జు ఇవి మాత్రమే ఉండాలి. వండుకోవడానికి సిలిండరు ఇవి ఉండాలి. కానీ అనవసరంగా కబోర్డ్స్ అంటే చెక్కలాగా, ఇప్పుడు నా రూమ్కి ఉంది కదా ఇలా చెక్క రూమ్లు మొత్తం అంతా చెక్కతో తయారు చేయడం వల్ల అలా అయిపోయింది. కార్పెట్లు అనమాట. ఇలాంటి కార్పెట్లు రూమ్లో ఇలాగ ప్రతి రూముకు అలా ఉంటే ఒక్కొక్క వచ్చేసి 10 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 7 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు ఉంటుంది ఫ్లాటు. ఆ ఫ్లాట్లో జరిగిన ఆ సంఘటనకు మామూలుగా ఇలాగా ఇటుకలతో ఉన్నదైతే అంత ఫైర్ అవ్వదు అనమాట. ఈ కార్పెట్లు, సోఫా సీట్లు అంట ఇవన్నీ వేస్ట్గా తరంగాకపోయినా కానీ ఉపయోగపడతాయని ఒక మూలన వేసేస్తారు. అవన్నీ అంటుకోవడం వల్ల ఇంతమంది ప్రాణాలు పోవడం జరిగింది. దీనికోసం మనం మున్సిపాలిటీ అంటాం ఇండియాలో, కానీ ఇక్కడ కువైట్లో వచ్చేసి బలిదే అంటారు. ఈ కువైట్ ప్రభుత్వం వచ్చి రూముల్లో బలిదే వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారని ఇప్పుడు పడేస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ ముందు వచ్చి ఒక లారీ చెత్త ఉంటుంది, అంత చెత్త పడేస్తున్నారు. అంత గలీజ్ ఉంచుకోవడం ఎందుకు? ఎప్పటికప్పుడు పడేస్తే అసలు గలీజ్ లేకుండా ఏదన్నా ఫైర్ అయినా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది కదా. అలా లేకుండా ఎంత పడితే అంత. కావాలంటే మీరే చూడండి, మీకు వీడియోలో చూపెడతా. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంతమంది భారతీయులు ఫస్ట్ టైం కోవిడ్లో ఇలా చనిపోవడము. ఇది అందరం వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, దయచేసి ఇలాంటి తప్పులు అయితే ఎవరు చేయొద్దండి, ఇలా పెట్టద్దండి. ఎవరు చెత్త అయితే ఈ రూమ్లలో ఎంతవరకు మనకు ఎంత అవసరం ఉండాలో అంతవరకే బెడ్డు, పరుపు, మంచము, మీ ఫ్రిడ్జు అంతవరకే పెట్టుకోండి. అనవసరంగా ఇవేవేవో తెచ్చి ఈ రూమ్లో పేర్చి పెట్టుకోవడం ఇలాంటివి చెయ్యకండి. అది మంచిది కాదు. ఏదైనా జరిగినప్పుడు మనం చాలా నష్టపోవాల్సింది వస్తుంది. దయచేసి ఇలాంటివి అయితే చేయకండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి. నేను మీకు ఇప్పుడు చూపెడతా వీడియో మొత్తం అంతా ఎంత చెత్త పడేశారో నేను చూపెడతా మీకు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది చూసి నెక్స్ట్ ఇలాంటివి తప్పులు జరగకుండా చూసుకుందాము. అందరం బాధ్యతగా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొన్న కువైట్లో జరిగిన సంఘటన. అగ్గి అంటుకొని ఫ్లాట్కు 45 మంది దాకా చనిపోయినారు. ఆ చనిపోవడం వల్ల మొత్తం కోవిడ్ అంతా రూమ్లలో ఏంది ఉన్నీయకుండా తీసేయమన్నారని మొత్తం ఎక్కడ చూసినా కుప్పలుగా పడేసినారు చెత్త. ఆ చెత్త ఒక్కొక్క ఫ్లాట్లో ఒక లారీకి అవుతుంది. అంతంత చెత్త ఉంటే అగ్గి అంటుకుంటే ఇంక ఎట్లా ఆరపగలిగేది వీళ్ళు? చూడండి, చూపెడతాను. ఒక్కొక్క ఫ్లాట్ ముందర ఎంతెంత ఉందో. ఖచ్చితంగా టెంటర్ లారీ పెడితే ఆ టెంటర్ లారీకి మొట్టగా సరిపోతుంది, ఇంకా ఏం లేకుండా. ఓకే, ఇంత అద్భుతంగా చూడండి. పరుపులు, చెత్త మొత్తం ఎంత వేసినారు. ఒక లారీకి బేస్ ఎంత ఉంటుంది.
ఇక్కడ ఒకటేనా మొత్తం చూడండి, ఇంకో చోట చూపిస్తా చూడండి. ఇంత దారుణంగా ఇంత గలీజు ఎత్తి పెట్టుకుంటే ఎట్లా చేసేది చూడండి. ఆల్రెడీ పడేస్తున్నారు చెత్త. ఇక్కడ చూడండి మొత్తం అంత చెత్తనే ఎలా పడేసినారో. ఇదంతా చెత్త. ఇంత చెత్త పడేస్తే ఒక లారీ కానీ సరిపోదు ఈ చెత్తకు. ఇప్పుడు ఇది మూడవది చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొక చోటు చూపెడతా చూడండి. ఎంత అద్దుమానం అంటే ఇది చూడండి, ఈ ఎదురుగా చూడండి ఎంత చెత్త కనిపిస్తుందో. ఈ చెత్త చూడండి ఒకటేసారి ఎంత ఉందో. ఇంత అద్దుమానమా? ఇంత చెత్తనా చూడండి. చూడండి ఎంత చెత్తనో. ఇదైతే టెంటల్ లారీకి అయ్యి కానీ మళ్ళీ ఇంకో లారీ పెట్టాలి. ఇన్ని చోట్ల ఇంత చెత్త పడేసినారే. ఒక్కొక్క ఫ్లాట్లో అంతంత ఉంటే ఏ చిన్న మిస్ఫైర్ అయిందనుకో ఎంత దారుణం జరుగుతుంది. అంత అద్దుమానంగా పెట్టుకున్నారు. ఇవన్నీ మా శ్రీ వాళ్ళు, వీళ్ళు మన ఇండియా వాళ్ళు, నానా దేశం వాళ్ళు చూడండి అక్కడ ఉంది చెత్త కావాల్సినంత. ఏడ చూసినా వేసినారు. ఓకే, లారీలు ఉంది చెత్త, అంతా ఇంత కూడా కాదు. ఓకే, ఇక్కడ ఉంది లారీకి. ఓకే.